వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్. హెయిర్ ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో హెయిర్ ట్రీట్మెంట్ మొత్తానికి తీసుకుందామని డిసైడ్ అయ్యి వచ్చామండి. కాకపోతే కొంతమంది పిఆర్పి అంటున్నారు, జిఎఫ్సి అంటున్నారు, స్టెమ్ సెల్స్ అంటున్నారు, ఇంకేదో కొత్తగా ఎక్సోజోమ్స్ అంటున్నారు. అసలు పిఆర్పికి వెళ్ళాలా, జిఎఫ్సికి వెళ్ళాలా, ఈ బేసిక్దే మాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటూ ఉంటారు. సో విల్ మేక్ థింగ్స్ ఈజియర్ ఫర్ సచ్ పీపుల్. ఏంటి అంటే పిఆర్పి చాలా మంచి ట్రీట్మెంట్ అండి, చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఒకప్పుడు ఇవేవి జిఎఫ్సి లేదా ఈ అడ్వాన్స్డ్ స్టెమ్ సెల్ అండ్ ఎక్సోజోమ్ థెరపీస్ ఇవేవి లేనప్పుడు కేవలం పిఆర్పితో బ్రహ్మాండమైన రిజల్ట్స్ పొందిన వారు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు ఈ జిఎఫ్సి, ఎక్సోజోమ్స్ ఇవేవి కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లేని రోజుల్లో కూడా కేవలం పిఆర్పితో బ్రహ్మాండమైన రిజల్ట్స్ని స్కిన్కి, హెయిర్కి జనాలు చాలామంది పొంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంటే టూ మెనీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనకి కన్ఫ్యూజన్ ఎక్కువే ఉంటుంది. సో ఐ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. పిఆర్పి హెయిర్ ఫాల్కి, కొద్ది గొప్ప బిగినింగ్లో ఉన్న హెయిర్ లాస్కి, బట్టతల వ్యవహారం ఒక గ్రేడ్ 1, గ్రేడ్ 2లో ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. కానీ హార్మోనల్ ఇష్యూస్ ఏవైనా అసోసియేట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా జిఎఫ్సికి వెళ్ళడమే బెటర్ అండి. ఎందుకు జిఎఫ్సి అంటే పిఆర్పి చాలా స్లో ప్రొసీజర్. డ్యూరేషన్ అంటే ఒక పిఆర్పి సెషన్ ఇవాళ అయిందనుకోండి, దాని రిజల్ట్స్ మనకు కనపడడానికే 2-3 నెలలు పడుతూ ఉంటాయి. సో ఒక పిఆర్పి సెషన్తో ఒక 10% మట్టికే హెయిర్ స్టిమ్యులస్ అందుకుంటుంది. కొన్ని రూట్స్ మాత్రమే స్టిమ్యులేట్ అవుతాయి. అలా కొన్ని సెషన్స్, నెంబర్ ఆఫ్ సెషన్స్ పెంచుతూ పోయినప్పుడు మాత్రమే మనకు కాస్త పర్లేదు డిఫరెన్స్ కనిపించింది అన్న స్థాయికి మనం వస్తాం. అయితే జిఎఫ్సితో అలా కాదనమాట. జిఎఫ్సికి పెద్దగా డౌన్ టైం ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జిఎఫ్సి ఆల్రెడీ పిఆర్పి అనే స్టేజ్ను దాటినాకనే ఫామ్ అయింది. సో అది స్టెమ్ సెల్ని చేరి కొద్ది గొప్ప హెయిర్ని ఇమీడియట్గా చూపించడంలో మనకి మ్యాక్సిమం 1 or 2 months పడుతుంది. అయితే పిఆర్పి అయినా జిఎఫ్సి అయినా డ్యూరేషన్లో తేడా ఉంది. అండ్ సో హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు జిఎఫ్సికి వెళ్ళిపోవడమే బెస్ట్ అండి. ఎందుకంటే రోజువారీ నిద్ర, ఆహారము, మన అలవాట్లు, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ హార్మోనల్ ఇష్యూస్ని ఇంకాస్త దెబ్బతీయడమే జరుగుతుంది కనుక జిఎఫ్సి క్విక్కర్గా స్టెమ్ సెల్స్ని రెస్పాండ్ చేయగలదు కనుక జిఎఫ్సిని ఆప్ట్ చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉంటారు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ ఏదైతే జిఎఫ్సి ఉందో ఇది బట్టతల వ్యవహారాన్ని బట్టి ఎన్నవ గ్రేడ్లో మనం ఉన్నామనే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేది మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. మీరు ఆ రకంగా తీసుకోవచ్చు. సరే, జిఎఫ్సి మరి ఎక్స్పెన్సివ్ కదా, అంత రేటు నేను పెట్టలేను, అలాగని నాకు రిజల్ట్స్ కూడా కావాలి, మరి ఎలా అనుకుంటే పిఆర్పికే వెళ్ళవచ్చు. కానీ అందులో ఒక చిన్న కిట్కు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే పిఆర్పితో పాటుగా రూట్ స్టిమ్యులేషన్స్, దాంతోపాటు స్టెమ్ సెల్ కానీ ఎక్సోజోమ్ కానీ ఈ రెండింటి కాంబినేషన్ ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకుంటే కనుక రిజల్ట్స్ ఇంకొంచెం ఇనుమడింపజేయచ్చు. క్విక్కర్ రిజల్ట్స్ని పొందడానికి ఈ ఎక్సోజోమ్స్, స్టెమ్ సెల్ కాంబినేషన్ హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట పిఆర్పితో కాంబినేషన్గా ఇచ్చినప్పుడు. అదే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ డస్ అ గుడ్ జాబ్ కనుక దాంతోపాటు స్టెమ్ సెల్స్ పెద్దగా అవసరం లేదనే చెప్పాలి. కేవలం పిఆర్పి తీసుకునే వాళ్ళు మాత్రము ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చూసుకోవాల్సిందే. ఏవైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటికి సప్లిమెంట్స్ వాడాల్సిందే. మినాక్సిడిల్ లాంటి సీరమ్స్, లేదు అంటే పెప్టైడ్ సీరమ్స్, మన గ్రేడింగ్ని బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన సీరం ఖచ్చితంగా స్ట్రిక్ట్గా, కన్సిస్టెంట్గా వాడాల్సిందే. ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న మిగతా ఇష్యూస్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ కంపల్సరీగా నేను అవన్నీ చెక్లో పెట్టుకోగలను అనుకున్నప్పుడే పిఆర్పికి ప్రొసీడ్ అవ్వండి. కేవలం పిఆర్పి హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు, బట్టతల వ్యవహారం ఒక గ్రేడ్ 3 దాటాక పెద్ద రిజల్ట్ ఇవ్వదనే చెప్పుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక ఎక్స్ట్రాగా సప్లిమెంట్ చేయడానికి పిఆర్పి అనేది హెల్ప్ అవుతుందే కానీ అచ్చంగా బట్టతల వ్యవహారం వైపు వెళ్తున్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోకుండా కేవలం పిఆర్పితోనే మీరు కనుక మంచి డెన్సిటీ అండ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే పిఆర్పి కొంచెం నిరాశపరుస్తుందని చెప్పుకోవాలి. నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ పడతాయని అర్థం ఇక్కడ. ఒక 5-6 సెషన్లలో మనకి జిఎఫ్సి ఇచ్చిన రిజల్ట్స్ కనీసం 10 సెషన్స్ అయితే కానీ పిఆర్పి ఇవ్వదు. సో పోల్చి చూసినప్పుడు జిఎఫ్సి ఇస్ ద బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో మీకు కనుక హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే గో ఫర్ జిఎఫ్సి. లేదు, రీసెంట్ టైమ్స్లో కాస్త జ్వరం రావడం వల్ల జుట్టు ఉడుతుంది, అంతే, పెద్దగా హార్మోనల్ ఇష్యూస్ ఏవీ లేవు, ఐఎమ్ హెల్తీ ఎనఫ్ అనుకుంటే కనుక పిఆర్పి ఆల్సో వర్క్స్. బట్టతల ఉంది, నేను జిఎఫ్సి తీసుకోలేను, పిఆర్పిఏ కావాలి అంటే మాత్రం ఎక్సోజోమ్స్ లేక స్టెమ్ సెల్ని అడిషనల్గా మీ డాక్టర్ ఇవ్వగలరేమో కనుక్కోండి.
సో ఈ రకంగా మనం ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందండి. ఏవైనా ఇవన్నీ కూడా మనం ఎరువుల్లాగా కన్సిడర్ చేయాలి. ఒకసారి తీసుకుంటే జీవితకాలం పనిచేస్తుందా అంటే నో అనే చెప్పాలి. ఎరువు సంవత్సరంన్నరకి 2 ఏళ్ళకి ఒకసారి మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు గ్రేడ్ 2లోనో 3కి చేరువలోనో ఉన్నారు. వారికి ఏదో ఒక టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమే, గ్రేడ్ 3లో అవసరమే అనుకుందాం. కానీ వారు గ్రేడ్ 4లో నేను ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటాను అనుకుంటే కనుక ఎస్ దే కెన్ పోస్ట్పోన్. బట్ అడిషనల్గా అప్పుడప్పుడు ఈ పిఆర్పీలు, జిఎఫ్సీలు గట్రా మినాక్సిడిల్ ఇవన్నీ వాడుకుంటూ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే రోజు వరకు కూడా లాక్కు రావాల్సి ఉంటుంది. సో ఒకసారి తీసుకుంటే ఎప్పటికీ తీసుకోవాల్సి వస్తుందా అంటే అలా ఏం లేదండి. అవసరం ఉన్నప్పుడే కొంతమంది డైట్తోనూ హార్మోనల్ ఇష్యూస్ని చెక్లో పెట్టుకుంటూ ఎక్సర్సైజ్తోనూ చాలా బాగా మెయింటైన్ చేసుకొచ్చేస్తారు. కాకపోతే ఎవ్రీ మంత్ పిఆర్పీస్ అవసరం పడతాయి. ఫస్ట్ బిగినింగ్లో రూట్ ట్రిగర్ అవ్వడానికి ముందు చెప్పుకున్నాం కదా, కేవలం 10% మాత్రమే రెస్పాండ్ అవుతాయి ఒక్క సెషన్తో. సో మనకి దాదాపు ఒక 90% అన్న రిజల్ట్ రావాలి అంటే 9-10 సెషన్స్ మనం మినిమం విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అదనమాట తేడా. సో నెక్స్ట్ టైం కన్ఫ్యూజ్ అవ్వకండి. జిఎఫ్సి ఏంటి, పిఆర్పి ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, ఇంత డిఫరెన్స్ ఏంటి అమౌంట్కి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. పిఆర్పి ఇస్ సచ్ ఎ సింపుల్ ప్రొసీజర్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్. ఓకే, ఈ విషయం గురించి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, లేదా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ పిఆర్పి ఆర్ జిఎఫ్సి డన్ టు యువర్ స్కాల్ప్, డూ విజిట్ అస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఈ కమెంట్ సెక్షన్లో కూడా నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఏవైనా క్వైరీస్ ఉన్నా కానీ మీరు మాకు మెన్షన్ చేయండి. విజిట్ అస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, హైదరాబాద్ అండ్ విజయవాడ, ఫర్ ప్లాస్టిక్ సర్జరీ, hair transplantation, cosmetology, dental health, mental health and physiotherapy. Hope you like this video, viewers. Hope this video was an impactful thing. Thank you.